నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. పెన్షనర్ల హక్కులకు భంగం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం చట్టం చేస్తే దేశవ్యాప్తంగా ఉద్యమించడానికి లక్షలాది మంది పెన్షనర్లు సిద్ధంగా ఉన్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం కేంద్రాన్ని హెచ్చరించింది. ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రధానికి మహా విజ్ఞాపన పత్రాన్ని అందజేసే కార్యక్రమాన్ని సత్తుపల్లిలో నిర్వహించారు. తొలుత సంఘ కార్యాలయంలో కేశవరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు వనమారెడ్డి చెంచిరెడ్డి మాట్లాడుతూ అనంతరం విశ్రాంత ఉద్యోగులు ర్యాలీగా సత్తుపల్లి తహసీల్దార్ కార్యాలయానికి తరలి వెళ్లి భారత ప్రధానికి రాసిన లేఖను సూపరింటెండెంట్ శివకుమార్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు రామిశెట్టి సుబ్బారావు, ఏఎస్ ప్రకాష్ రావు, కమలకుమారి, శ్రీదేవి, బూరుగు దాసు, అద్దంకి వెంకటరత్నం, బోడెపూడి బాబు, కృష్ణయ్య, పురుషోత్తం, అప్పారావు తదితర సీనియర్ నాయకులు మరియు పెన్షనర్ల సభ్యులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ అనేది ఆల్ ఇండియా లెవెల్లో ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా 23వ తారీఖు నాడు జిల్లా కలెక్టరేట్ ముందు మెమోరాండం ఇవ్వాలి అని నిర్ణయించింది. మన సంఘం కూడా ఆ సంఘానికి అఫిలియేటెడ్ కాబట్టి ఆ రాష్ట్ర జాతీయ సంఘానికి మన స్టేట్ మన టీఎస్టీఐ అనుబంధం కాబట్టి ఆ పిలుపులో భాగంగా మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇవాళ అభివృద్ధించింది. అందులో మనకి ఈ ఎంఆర్ఓ గారికి అంటే జిల్లా కలెక్టరేట్ దగ్గర కూడా మార్చిలో కేంద్ర ప్రభుత్వం ప్రమాదకరమైన చట్టం తీసుకొచ్చింది. నకారాత్మక ఇంప్లిమెంట్ విరుద్ధంగా మన హక్కుల్ని కాలరాచే విధంగా ఒక చట్టం తీసుకురావడం, 26 కంటే ముందు రిటైర్ అయిన పెన్షనర్లకి ఏ విధమైనటువంటి డిఎల్ కొత్త పిఎస్సీ ఉండవు. 26 తర్వాత రిటైర్ అయిన వాళ్ళకే కొత్త పిఎస్సీలు కొత్త డిఎల్ కానీ రిటైర్ వస్తాయి. అంటే ఇప్పుడు మనందరం కూడా ఈ కింద గ్రూప్లోకి వచ్చేసింది. 26 కంటే ముందు రిటైర్ అయ్యారు కదా మనందరం కూడా ఉద్యోగ. అంటే మనకి నో మోర్ డిఎల్, నో మోర్ పిఎస్సీ. భవిష్యత్తులో ఇవాళ తీసుకునేది జరుగుతుంటే బతకాలి, మనం బతుకున్నాం కాదు. చాలా ప్రమాదకర చట్టం కేంద్ర ప్రభుత్వం ఆమోదించి లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టారు, ఆమోదించబడింది. రాజ్యసభలో కూడా దీన్ని నాగనేలే కూడా ఏదో దిశలో రాజ్యసభ కూడా ఆమోదిస్తుంది. ఈరోజు కార్యక్రమం మీకు అందరికీ తెలిసిందే. అయినా ఒకసారి మనం దాన్ని చర్చించుకోవడం కాదు, విస్తృతంగా మన పెన్షనర్స్ లోకంలో కానీ పెన్షనర్ అందరికీ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు 82 ముందు కూడా అట్లాగే జరిగితే రకరకాల సుప్రీంకోర్టు వరకు పోయి ఆ జడ్జిమెంట్ తీసుకొచ్చి అందరికీ పెన్షన్ వర్తించేటట్టు చేశారు. మొన్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తొందరపాటుగా అంటే ఒక రకంగా ఆర్థిక బిల్లులో ఈ బిల్లును పెట్టి మార్చిలో రాష్ట్ర వైద్యులు పాస్ చేసుకుంది. అయితే పార్లమెంట్లో లోక్సభలో అయింది కానీ రాజ్యసభలో కాలేదు. రాజ్యసభలో కూడా అయ్యే అవకాశం ఉంది, ఆటోమేటిక్గా అయిపోతుంది. లోక్సభలో అయిపోయింది. అయిపోతే నష్టం ఏంటంటే మనం ఏ పెన్షన్తో దీంట్లో రేపు అదే పెన్షన్ అందిస్తాం వస్తుంది. డిఏలోనో గ్యాస్లోనో ఏ ఉండవు. ఇంతకుముందు ఒకప్పుడు ఇచ్చినట్టుగా మళ్ళీ అదే పరిస్థితి రాబోతుంది. అంటే ఉద్యోగస్తుడికే వాళ్ళకే అభ్యాసం ఏ వేతనంగా మీరు వచ్చినా నిలుపుకున్న పొడవుగా రాబోయే కాలంలో వచ్చే వేతన సిఫార్సులు మనకు వర్తించవు, ఈ చట్టం ప్రకారం వర్తించవు. ఆ రకంగా వాళ్ళు చట్టం తీసుకొచ్చారు. ఇక మనం దిగేటప్పుడు ఏ పెన్షన్ అయితే ఉంటుందో లైఫ్ లాంగ్ అదే పెన్షన్ అన్నమాట. కొన్ని చట్టాలు చూస్తున్నాం అనమాట. ఆల్రెడీ చూస్తున్నాం ఏదైతే దిగేటప్పుడు తీసుకుంటారో అదే వస్తుంది. అట్లాగే మనం కూడా చేయడానికి కేంద్ర ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చింది. అయితే ఒకటి పెన్షన్ సుప్రీంకోర్టు ఇంతకు నక్కలాగా పోయినప్పుడే చెప్పారు, జీవించే హక్కు అనేది సుప్రీంకోర్టు చెప్పింది. జీవించే హక్కు జీవించాలంటే ఏం కావాలా? మూలం డబ్బు వనరు కల్పించాలి. ఆ బాధ్యత ప్రభుత్వం 34 సంవత్సరాలు మనం ప్రభుత్వంలో పనిచేసి మరి దిగిపోయినాక మన జీవితం చివరి దశలో మన సుఖంగా జీవించడానికి ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. జీవించే మన ప్రాథమిక హక్కులో పెట్టింది. జీవించే ప్రాథమిక హక్కులో రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కు. వాళ్ళు సూసైడ్ చేసుకుంటేనే కేసు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? చనిపోయే హక్కు లేదు, జీవించడానికి వాళ్ళు జీవించే ప్రాథమిక హక్కు కాబట్టి అది వాళ్ళ బాధ్యత. ఆ బాధ్యతను తప్పించుకోవడానికి రాబోయే కాలంలో మనకి డిఏలు పెన్షన్ పిఆర్సీ ఇవ్వకుండా ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చినాక ఆ సిపిఎస్ అని ఒక్కొక్క రాష్ట్రం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చింది. అన్ని రాష్ట్రాలు ఒకే చేయాలి. ఇప్పుడు కూడా ఇది ఎమ్మటే వస్తుందని కాదు, ముందు కేంద్రం తీసుకొస్తుంది ఈ చట్టాన్ని ఆటోమేటిక్గా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తాయి. ఇంప్లిమెంట్ చేసింది అంటే డిఏలో పిఆర్సీలో ఏమి ఉండవు అన్నమాట. ఈ సిపిఎస్ ఎట్లా
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈరోజు పెన్షనర్స్ జాతీయ సంఘం తీసుకున్న కార్యక్రమాన్ని అందులో భాగంగా మేము మీ దగ్గర వచ్చాం. మీ ద్వారా PM గారికి మెమోరాండం సమర్పిస్తున్నాం సార్.